హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ హార్ట్ అండ్ లివర్ ఫ్రై అండి. ఈజీ ప్రాసెస్తో ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చాను ఫ్రెండ్స్. ఫ్రెష్ చేసుకున్న గుండెకాయలు లివర్ని తీసుకొని ఇక్కడ నేను అరకిలో తీసుకున్నానండి. ఇందులో ఇవి మునిగేద వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇవి ఉడకనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అందులో వేసేసి వేయించుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అంతా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న లివర్ అండ్ హార్ట్ ఉడికించి పెట్టుకుందంతా వేసేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది సాంబార్లోకి రసంలోకి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలలో ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసి కచ్చపచ్చ దంచుకొని అందులో వేసేసుకోవాలండి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఓపెన్ చేసుకున్నాం కదండి. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్ పైనే చేస్తూ ఉండాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మధ్యలో ఒక 2 స్పూన్ వాటర్ వేసుకుంటూ అంతా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ స్లోగా కుక్ చేసుకోవాలండి. అప్పుడు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. లైట్గా వాటర్ వేస్తూ ఉండాలి. ఒక 2 పీసెస్ వేసుకున్నా సరే అన్నం మొత్తం కలుపుకొని తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మన లివర్ అండ్ హార్ట్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.